खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ हाय हेलो वेलकम टू अवर शो जोश एंटरटेनमेंट की केरा पड्रा మామూలు ఎనర్జీ లేదు ఈ రోజు అసలు కలర్స్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాయి అంతకు మించిన హ్యాండ్సమ్ బాయ్స్ అయితే నా వైపు ఉన్నారు అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే రాధికా 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 నీకు ఎప్పుడైనా రంగురంగుల సీతాకోక చిలుకలు చూసావా నువ్వు ఏమంటావు మీ వాళ్ళని చూపించి వీళ్ళే మా సీతాకోక చిలుకలు లేదు అవన్నీ అటు ఎగురుతుండ పోయినాయని చెప్తున్నా मस्त शेड्स ఉన్నాయరా నీలా సరే ఎందుకులే నీ ఆనందాన్ని నేను ఎందుకు సరే వదులుతాను కానీ మా స్టూడెంట్స్ లెక్చరర్స్ కి వేస్తారు సోపు కూరలో వేస్తారు పోపు ఎక్కడ చూసినా మీ అందరి వైపే నా చూపు జోష్ ప్రోగ్రామ్ లో ఎక్సలెంట్ కాలేజ్ డే తోపు నాగరాజ్ గారు వేసుకోండి ఎక్సలెంట్ కాలేజ్ లో మనం ఎక్సలెంట్ గా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా గాయత్రి ఓకే కార్తీక్ మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అని అనిపిస్తుంది మై నేమ్ ఇస్ బానోత్ సాయి. మనోజ్ సాయి అసలు మోడల్ అంటే ఎట్లుండాలరా జుట్టేంటి కొండబల్ తోకలాగా సాయి ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అని అనిపిస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు అనిపిస్తుంది రే నువ్వు క్రేజీ రా మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మా బాయ్స్ అంటేనే క్రేజీ చూసావా ఆన్సర్ ఎలా చెప్పాడు ఫన్నీగా చెప్పన్నా కానీ సిల్లిగా చెప్పమనిలే మైసెల్ఫ్ సాయి ప్రియ. సాయి ప్రియ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు ఖాళీగా ఉండొద్దు అని అనిపిస్తుంది కడుపు ఖాళీగా ఉన్నప్పుడు. ఖాళీగా ఉండొద్దు ఏదైనా ఒకటి తినేయాలి తినేసే ఆకలి మీద ఉన్నావు అంతేనా అంతే. ఏంది నీకు కావాలంటే తిను లేకపోతే పో. మై సెల్ఫ్ చైతు. ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అని అనిపిస్తుంది రోడ్డు పక్కన మల్లెపూలు చేసినప్పుడు. అరే నువ్వు అన్న ఆన్సర్ నాకు అర్థం కాలేదురా మినిమం డిగ్రీ బీటెక్ ఉండాలన్న. ఏమిటండి మీరు మాట్లాడేది? మల్లెపూలు కనపడక ఏమనిపిస్తుంది పూజ చేయబుద్ది. పూజ హాయ్ దిస్ ఇస్ కావ్య. కావ్య ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అనిపిస్తుంది బ్రేకప్ అయినప్పుడు. అబ్బా నెక్స్ట్ అమ్మా మై నేమ్ ఇస్ శృతి. ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అనిపిస్తుంది క్లాస్ లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు క్లాస్ లో ఎవరు లేనప్పుడు ఎవరైనా సార్ వాళ్ళు వస్తే మంచిగా అనిపిస్తుంది. సార్ వాళ్ళు వస్తే ఏం చేస్తావు క్లాసెస్ ఓ మో గుడ్ తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్ నీకేమన్నా అయితే తట్టుకోలేను అని చెప్పేది ఎవరు హాయ్ మై నేమ్ ఇస్ పరశురామ్. ఉందా పర్సు జేబులో లేదు కాబట్టి పేర్లో పెట్టుకున్నా. ఏ సూపర్ రా అదిరిపోయింది పరశురామ్ నీ క్వశ్చన్ ఏంటంటే నీకేమన్నా అయితే తట్టుకోలేను అని చెప్పేది ఎవరు మా కాలేజీ ముందు ఉన్న పాండబ్బా వాడు. పాండబ్బ వాడికి నీకేంటి సంబంధం ఫ్రెండ్స్ కాబట్టి లేకపోతే వాడి దగ్గర అప్పు తీసుకున్నావా లేదు. నెక్స్ట్ ఎవరమ్మా అమ్మాయిలు హాయ్ దిస్ ఇస్ నస్రీన్ క్వశ్చన్ ఏంటంటే ఏంటిది మాకేంటిది అంటున్నాను అరే ఈ అమ్మాయిని చూడని క్వశ్చన్ మర్చిపోయాను నేను నీకు ఏమైనా అయితే తట్టుకోలేనని ఎవరు చెప్తారు నా వెనుక పడే అబ్బాయి నేనంటే పడి చచ్చిపోతా. అవునా ఎవరు ఉన్నారులేండి. మై నేమ్ ఇస్ వంశీ. నీ లైఫ్ లో నీకేమన్నా అయితే తట్టుకోలేను అని చెప్పేది ఎవరు ఇన్సూరెన్స్ వాడు. ఇన్సూరెన్సా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు రోజు కాలేజీకి ఎందుకు వస్తావు మై నేమ్ ఇస్ స్వప్న. నువ్వు రోజు కాలేజీకి ఎందుకు వస్తావు మంచి అబ్బాయిని చూసి లవ్ చేద్దానికి. ఏంటండి అరాచకం? మీరు ఇది విన్నారా విన్నారు ఏంటమ్మా ఇది చూసావా మరి మిమ్మల్ని చూసాక వాళ్ళందరూ వేస్ట్. హాయ్ అన్న దిస్ ఇస్ ఎలానిల్. రోజు కాలేజీకి ఎందుకు వస్తావు లవర్ పెట్టే టార్చర్ భరించలేక. హాయ్ అన్న దిస్ ఇస్ బౌజన్. రోజు కాలేజీకి ఎందుకు వస్తావు నైట్ వచ్చిన కల నిజం చేయడానికి. ఇంత
ఇంతకీ నైట్ ఏ కాలేజ్ వచ్చింది? నేను బాగా చదివి ఐఏఎస్ అయ్యి అదే కాలేజ్కి వచ్చినట్టు. ఇదే కాలేజ్కి వచ్చినట్టు, అందుకే ఈ కాలేజ్ చదువుకుంటున్నావు. నిజం అంటావు ఇదంతా? నిజం అన్న. ఏ ఆల్ ది బెస్ట్ నాన్న, చదువుకోండి వెళ్ళు. మై నేమ్ ఇస్ వెన్నెలా. వెన్నెలా, క్వశ్చన్ ఏంటంటే రోజు నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తావు? మా కాలేజీలో అబ్బాయిల కంటే సార్లే వాడతారని లైన్ వేద్దామని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అలా పైకి చెప్పేస్తారా? రేపొద్దున మార్క్స్ వేయాలి కాబట్టి ఆటోమేటిక్ బిస్కెట్ ఇస్తా. చదువుకోండి ఫస్ట్. శీతాకాలం మనసుని మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఈ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? నిన్ను క్లోజ్ లో చూసినప్పుడు. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. నీకు నా మీద నా అభిమానం కార్తీక్, నేనేం చేయలేను. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? హాయ్, దిస్ ఇస్ శ్రావణి. నేను ఇంత అందంగా ఉండి కూడా నన్ను ఎవరు పట్టించుకోనప్పుడు. ఏ నిజం చెప్పు. అంటే పట్టించుకుంటారు, వాళ్ళని నేను పట్టించుకోను. ఏ సూపర్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ అరవింద్. బంగారం అలాంటి ఫోన్ బాత్రూమ్ లో పడిపోతే ప్రపంచ నాశనం అయిపోతే బాగుంటుంది. అవును, బాత్రూమ్ లోకి ఫోన్ ఏం తీసుకోపోతాను? గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు చాట్ చేయాలి కదా. ఏ గర్ల్ ఫ్రెండ్ స్నానం చేస్తూ? మై సెల్ఫ్ భార్గవి. ఓకే భార్గవి, క్వశ్చన్ ఏంటంటే ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోతే బాగుండు అనిపిస్తుంది? పనికిరాని మొగుడు వచ్చినప్పుడు. పనికిరాని ఇది నీ ఇన్బిల్ట్ మైండ్ లో నుంచి వచ్చిన వాయిసా? ఇంట్లో పనులు చేయనోడు సార్. ఇంట్లో పనులు చేయరాని మొగుడు వచ్చినప్పుడు ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు అనుకుంటదట. అంటే మొగుడుంది పని చేయడానికే. అంతే సార్. అంతే, ఇంట్లో పని చేయాలి, బోలు తోమాలి, బట్టలు ఉతకాలి, అంతే. అంతే. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ నివాస్. నివాస్, ప్రపంచం నాశనం అయిపోతే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? నేను లవ్ చేసిన లవర్ పక్కనోడితో కనిపించినప్పుడు. తెలుసా బేబీ సినిమాలో హీరోయిన్ ఈవిడే. నెక్స్ట్ ఆన్సర్. హాయ్, ఐఎమ్ వినీత. వినీత చెప్పు, ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది? నా లవర్ నాకు అన్నయ్య అయినప్పుడు ప్రపంచం నాశనం. నీ లవర్ నీకు అన్నయ్య ఎట్లయితాడు? వరుసకు అన్నయ్య. వరుసగా అన్నయ్య అయినప్పుడు బేబీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా, ఒకసారి మీ ఇంటికి వస్తాను రా. ఏ నువ్వు సూరిబాబు వాళ్ళ కూతురు కదూ? అవును, మా తమ్ముడే, నువ్వు నా కూతురువి. అరే నీ చెల్లిరా. ఆయన దిస్ ఇస్ అనిల్. ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఈ రోజు నుంచి వైన్స్ మొత్తం బంద్ అన్నప్పటి నుంచి. హాయ్, దిస్ ఇస్ అఫ్రిన్. అఫ్రిన్, క్వశ్చన్ ఏంటంటే ప్రపంచం ఎప్పుడు నాశనం అయితే బాగుండు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు బిల్ అని కట్టమంటే. ఏంటండి అరాచకం? అంటే వీళ్ళ జీవితంలో బిల్లు కట్టొద్దని ఫిక్స్ అయినప్పుడు బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళగానే వాడు బిల్లు కట్టు అనగానే నీ ఈ టైంలో ప్రపంచం నాశనం, వీడికి వస్తే బాగుండు, వీడి తినాలి పెడితే బాగుండు, వీడి తద్దినం పిండం పెడితే బాగుండు అనుకుంటాం. అంతే కదా? ఖచ్చితంగా. ఎస్, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు నిద్రపోతున్నప్పుడు వచ్చే థాట్స్ అండ్ కలలు ఏంటి? ఇంకెన్ని రోజులు ఒంటరిగా పడుకోవాలరా? చూసావా, మా వాళ్ళు క్రేజీ అంటే క్రేజీ. అంటే ఒంటరిగా పడుకోకుండా ఏం చేస్తావు నువ్వు? అలా అనుకోకన్నా, వేరేది కాదు. సరే నెక్స్ట్ అమ్మా. హాయ్, మై సెల్ఫ్ హిందూ. నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చే థాట్స్ ఏంటి, కలలు ఏంటి? రేపు ఒక్కళ్ళైనా కనీసం నా వెనక తిప్పించుకోవాలని. హాయ్, ఐఎమ్ అక్షయ. అక్షయ, నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చే థాట్స్, కలలు ఏంటి? ఫేస్ క్రీమ్ పెట్టుకొని మార్నింగ్ కల్లా బ్యూటిఫుల్ ఉండాలి అన్న థాట్ వస్తుంది. రోజు నైట్ క్రీమ్ పెట్టుకుంటావు, పొద్దున అమ్మ ఇవాళ దరిద్రంగా ఉంది మొహం, పొద్దున్న లేచి చూద్దాం, లేచావు చూసావు, నిన్ననే బాగున్నది. మై నేమ్ ఇస్ జి హరీష్. నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, థాట్స్ ఏంటి? మా డాడ్ తో సిట్టింగ్ చేయాలని. వేసేసాడు, బాగా వేసేసాడు. సూపర్, గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా చెప్పండి. ఎస్ గాయత్రి,
కార్తీక్. మీ బాయ్స్ అదిరిపోయినట్టు మాట్లాడారు, మా గర్ల్స్ ఇంకా అదిరిపోయేటట్టు మాట్లాడారు. అసలు వీళ్ళు మాట్లాడితే ఎలా ఉందంటే ఆటలాడితే ఎలా ఉంటది? అవును కదా. అది చూడాలంటే మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళాలి. ఆ రౌండే ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడే గేమ్ ఏంటి? దమ్ముంటే కాస్కో. ఎస్ గాయత్రి, దమ్ముంటే కాస్కో గేమ్ ఆడాలంటే మనకు పార్టిసిపేట్స్ కావాలి. నా వైపు 3 పార్టిసిపేట్స్, నీ వైపు 3 పార్టిసిపేట్స్. ఒకసారి పార్టిసిపేట్స్ పిలుద్దాం. కార్తీక్, గర్ల్స్ తప్పితే మా బాయ్స్ కనిపించారా గేమ్ ఆడటానికి? బాయ్స్ చేతులు కందిపోతాయిరా. ఏం చెప్పావురా? అంత లేదు కానీ ఇదిగో నేను ఒప్పుకోను. రోజు అమ్మాయిలతో మా బాయ్స్ కూడా ఉన్నారు రెడీగా ఆడటానికి. వాళ్ళు నార్మల్ గా మాట్లాడి ఎలా ఆడతారు? ఆడతారా మీరు? ఓకే, ఇంటికి వెళ్ళి ఆడుకోండి. ఇది అన్యాయం, దొంగ ఆట. నేను ఒప్పుకోను. అంటే యాక్చువల్ గా ఈ గేమ్ గర్ల్స్ కిందకి పెట్టానంటే, బాయ్స్ అయితే ఈ గేమ్ చాలా రెగ్యులర్ గా ఆడతారు, కానీ గర్ల్స్ ఆడడం సంథింగ్ స్పెషల్. మీరు చూస్తారు కదా, చూసి ఎంజాయ్ చేస్తారు కూడా. దమ్ముంటే కాస్కో గేమ్ ఆడడానికి మా జాతి రత్నాలు రెడీగా ఉన్నారు. దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి మేము ఫేమస్ టీం రెడీగా ఉంది. ఒక్క నిమిషం, మీరు ఫేమస్ కదా మేము చెప్పాలి, మీరు ఫిక్స్ అవ్వద్దు. సరే, మీరు జాతి రత్నాలు అవునా కాదా అనేది మేము కూడా తెలుసుకోవాలి గేమ్ లో. ఈ ఫైట్ తీరాలంటే మనం వెంటనే గ్రౌండ్ లోకి వెళ్ళాలి. పదండి గర్ల్స్. ఎస్, గేమ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, తర్వాత ఇంకో టీం ఆడుతుంది. టీమ్ లో ఉన్న 3 అమ్మాయిలు 3 టైర్లని ఫ్లిప్ చేస్తూ ఆ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలానే ఫ్లిప్ చేస్తూ మళ్ళీ మా దగ్గరికి రావాలన్నమాట. ఎవరైతే తక్కువ టైంలో వస్తారో ఆ టీం విన్నర్స్, ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో ఆ టీం లూజర్స్. యాజ్ యూజువల్ గా విన్నింగ్ టీం జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని గెలుస్తుంది. రన్నర్ అప్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. ఓకే, రెడీయా గర్ల్స్? రెడీ. దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు మేము ఫేమస్ టీం. ఓకే, రెడీ? 1 2 3 గో. చక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చి. శ్రావణి ఆగొచ్చుగా, శ్రావణి ఆగొచ్చు కదా, శ్రావణి ఆగొచ్చుగా. పిచ్చి ఊహలేవో కనిపించి ముద్దాడి. శ్రావణి, ఇది శ్రావణి, శ్రావణి ఆగొచ్చు కదరా. అసలు ఆగదు, కార్తీక్ అలాగే మాట్లాడతాడు. దాటమ్మా. ఓకే, రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ 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 కమ్. వావ్, ఎంకరేజ్ చేయండి. కమ్ ఆన్. ఉయ్యాల తొలి ప్రేమల్లో ఆఫ్ కోర్స్ సూపర్ సూపర్ శ్రావణి, కమ్ ఆన్. సూపర్ సూపర్. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఐషు, ఏ ఐషు, అరే వచ్చే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఏ కమ్ ఆన్ సూపర్. ఏ ఫ్లిప్ పద పదమంటూ వచ్చేసాం. ఏ వచ్చే ఏ ఆడు కమ్ ఆన్. వచ్చేసారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. లోపలికి వెళ్ళాలమ్మా, లోపలికి వేయాలి, లోపలికి వేయాలి. Yes, pitch is manding, end is cutting and delaying. So that's why your team. మా వాళ్ళు 2 minutes 34 seconds లో ఫినిష్ చేశారు. అంతకు మించి మీ వాళ్ళు తక్కువ టైం లో ఫినిష్ చేశారు. ఓ మై గాడ్, మీరు 2 నిమిషాలు 34 సెకండ్లు తీసుకున్నారా? ఏంటండి అరాచకం? తింటూ ఇప్పుడు కాదు, నువ్వు గెలిచాక చెప్పు కార్తీక్. చూసుకుందాం, మా వాళ్ళు జాతి రత్నాలు పడేస్తారు. మేము ఆల్వేస్ ఫేమస్, చూసుకుందాం. సో ఇప్పుడు ఆడబోతున్నారు జాతి రత్నాలు టీం. 1 2 3 గో. చాక్లెట్ కేక్ మీద చర్నిల్లా ఎంత
ఎంత ముద్దుకున్నావే రంగు రెప్పన్ కట్టుకున్న రాకెట్ లా అరే వాళ్ళ కాలం మీద వీళ్ళ కాలం మీద ఏకరా రే హాట్ హాట్ చికెన్ కర్రీలా నోరూరించావే నా గుండె మీద గోల్డెన్ రాకెట్ లా నువ్వే 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 నీ నడుం మీద టాటూ నా ఫేవరెట్ అంతే స్ట్రేట్ గా కొంచెం అది కూర్చొని కానీ ఫస్ట్ కూర్చొని ఇప్పుడు దాంతో పాటు వెరీ గుడ్ అంతే జంప్ కాకుండా ప్రేమ చల్లుడు అదుర్స్ మా నాన్నది అల్లుడు అదుర్స్ పిల్లడు అదుర్స్ నీ పిల్లుడు అదుర్స్ ప్రేమ చల్లుడు అదుర్స్ మా నాన్నది అల్లుడు అదుర్స్ అరే భలే ఉంది తెలుసా నీ టీత్ అమ్మా టైం తక్కువ ఉంది వెళ్ళాలి నువ్వు కళ్ళలో కరెక్ట్ క్లాసులకు పేట చేరువాడి వేసుకున్న ఇంకోటి నువ్వు కచ్చి పట్టు కట్టుకున్న జూరియట్టు నీకు చందమామ కిందికొచ్చి లిస్ట్ పెట్టు సో లైఫ్ లాంగ్ నిన్ను నా గుండెలోనా చాందిని ఎంత బాగున్నావు తెలుసా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే స్ట్రైట్ చూసుకో స్ట్రైట్ చూసుకో స్ట్రైట్ చూసుకో స్ట్రైట్ నీ కంటికున్న కాటుకల్లే కాలమంతా తోడై ఉంటా పిల్లడు అదుర్స్ నీ పిల్లుడు అదుర్స్ ప్రేమ సెంటర్ కి రా చాందిని చాందిని సెంటర్ కి రా పిల్లడు అదుర్స్ నీ పిల్లుడు అదుర్స్ ప్రేమ చల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ అంతే 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 సూపర్ 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 మా జాతి రత్నాలు సూపర్ గా కష్టపడి అద్భుతంగా ఎంటర్టైన్ చేసి 2 నిమిషాల 48 సెకండ్లలో పూర్తి చేశారు. అంటే విన్నర్స్ మేము ఫేమస్ దమ్ముంటే కాస్కో గేమ్ లో సక్సెస్ఫుల్ గా 2 నిమిషాల 37 సెకండ్లో మేము ఫేమస్ టీమ్ ఆడితే 2 నిమిషాల 48 సెకండ్లో జాతి రత్నాల టీం ఆడి ఓడిపోయాం. ఓకే మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. కంగ్రాచులేషన్. దమ్ముండే కాస్కోలో మేము ఫేమస్ టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. సో ఎక్సలెంట్ గా ఆడారు మొత్తానికి అయితే. కార్తీక్ ఏం చేస్తున్నావు? డాక్టర్ చెప్పాడు ఎక్సర్సైజ్ చేయమని. ఒకదాన్ని మరి పిలవడం ఏంటి? డాక్టర్ చెప్పాడు ఎక్సర్సైజ్ చేయమని. ఇది కాదు గానీ విషయం ఏంటి చెప్పు. నేను ఇలా చేస్తేనే మీరు అలా పరేషాన్ అవుతుంటే మన చోటు మోటు ఎవరు తెలియని జనాల దగ్గరికి వెళ్ళి ఇలా పిలుస్తున్నారట. అప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏంటో చూద్దామా? చూద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు.
ఏనా ఏదేమైనా చోటు మోటే అబ్బా. అసలు సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు మారితే బాగోదు కదా. yes exactly సూపర్. నిజానికి అసలు ప్రాంక్ చేయాలంటే చోటు మోటే సూపర్ గా చేశారు. సూపర్. ఇలాంటి అదిరిపోయిన ఎపిసోడ్ తర్వాత ఇలాంటి అద్భుతమైన కాలేజ్, అద్భుతమైన స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు రేపు వస్తాం. అప్పటి వరకు stay tuned to TV Plus. This is Gayatri. This is Karthik. Josh Entertainment ki care of Madras signing off.